బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ అంటారు కదా, మరి ఆయనతో అలాంటి నేను కూడా ఒక అనుభవం ఉందండి, నాకు కూడా ఒక ఏదో అనుభవం. యాక్చువల్గా బొబ్బిలి సింహం షూటింగ్ సాంగ్ జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియోలో. బాలకృష్ణ రోజా మీద సాంగ్ చేస్తున్నారు. అది కవర్ పేజీ వేయాలని ప్లానింగ్. ఏం చేసామంటే జనరల్గా నేను కుమారస్వామి కలిసి వెళ్తాం ఎప్పుడైనా. ఆ రోజు నాకు వేరే పని ఉండి అతను ముందు పంపించాను. అతను వెళ్ళి అడిగాడు ఆల్రెడీ బాలకృష్ణని ఇవ్వనన్నాడు. ఆ విషయం నాకు చెప్పలా. బాలకృష్ణ మూడు బాగాలేదు ఆ రోజు. నేను వెళ్ళి అడిగాను షార్ట్ గ్యాప్లో, సార్ ఇట్లాగా వచ్చి అడిగాడు, నేను చెప్పాను. మళ్ళీ వచ్చాడు అన్నాడు, నీకు ఇంకో బాగాలేదు, ముక్కు అంటే ఇట్లా తిరిగి చెప్పాలా అన్నాడు. పక్కన రోజా క్లోజ్ నాకు. చాలా జూనియర్ డాన్సర్లు, పెద్ద ఫ్లోర్ కదా మొత్తం, బాగా అరిచాడు ఇట్లాగే మేము గుర్తుపెట్టి ఉండాలి కదా అసలు జనరల్గా. గుర్తుపట్టిన అంటే బాలకృష్ణ మూడు అండి అతను. ఆ మూడు ఎవరో వేసినా అసలు అతను అందుకని అంటే వర్క్ మీద ఉంటుందేమో కాన్సన్ట్రేషన్, ఒకవేళ ఆయనకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ స్టెప్లు వ్యవహారం అదే సాంగ్ కదా, దాని మీద కాన్సన్ట్రేషన్. అందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ మా ఫోటోగ్రాఫర్ ఇట్లా అడిగాడు. ఆ విషయం మావాడు చెప్పలేదు నాకు. నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి అడుగు అన్నాడు సైలెంట్గా. అంటే నేను వెళ్ళి అడిగితే ఇస్తాయేమో అనుకున్నాడు. మరి ఇప్పుడు అతను కూడా నేను ఫోటోగ్రాఫ్ కాబట్టి రిపోర్ట్ వెళ్ళి అడిగితే కొంచెం గౌరవంగా ఉంటుంది అని అన్నాడు. పాప అది ఆ విషయం చెప్పలే. ఆ విషయం చెప్పుంటే నన్ను అడిగానయ్యా, నువ్వు ఇవ్వలేదు, నువ్వు ఒకసారి చెప్పుంటే నేను కొంచెం ఏదో జాగ్రత్త తీసుకుని వెళ్ళాను. మన సనువు ఉంది కాబట్టి నేను వెళ్ళిపోయి అడిగేటప్పటికి తాను ఆఫీస్కి వచ్చేది మళ్ళీ సేమ్ కట్. అదే టైంలో ఏంటంటే బాలరెడ్డికి కూడా ఏదో బ్యాడ్ అని ఇది బాలకృష్ణ ఈ బొబ్బిలి సింహం టైంలో ఆళ్ళుగారు. ఇది జరిగిన 2-3 నెలలకి టాప్ హీరో సినిమా మొదలైంది. కృష్ణారెడ్డి గారు అన్నపూర్ణ స్టూడియోలో మొదలు. ఈ 2 పత్రికలు లేవు, ఎట్లా ప్యాచప్ చేయాలని చెప్పి నన్ను బాలరెడ్డిని పిలిపించాను. మేకప్ రూమ్లో కూర్చోబెట్టారు మా ఇద్దరిని. బాలకృష్ణ గారు ఇట్లా మేకప్ కూర్చొని సరే అప్పుడు ఏదో ఆవేశంగా సారీ చెప్పాడు బాలకృష్ణ. నిజంగా గొప్ప అనుసరి. అసలు ఆ టాప్ హీరో టైంలో ఎంత బాలకృష్ణ ఎంత ఇదిగా ఉన్నాడంటే చాలా క్లోజ్గా ఉన్నాడు. సారీ అండి, మీరు జరిగిపోయింది, మీరు అది మనసులో పెట్టుకోవద్దు, మనసు ఈ సినిమా కవర్ చేయాలి, కృష్ణారెడ్డి గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను, బాగుంటుంది సినిమా చేయాలని. ఓకే అని సారీ హీరో సారీ చెప్పిన తర్వాత ఇంక మనం ఏం కాదు. ఓకే. ఎన్టీఆర్ గారు దానికి ఓపెనింగ్ వచ్చారు. అనుకున్న నాగార్జున వీళ్ళందరూ వచ్చారు, బాగా పెద్ద ఓపెనింగ్ జరిగింది. మరి ఈ విషయం ఎన్టీఆర్ గారి దృష్టికి వెళ్ళలేదు అసలు? చెప్పలేదు. అంటే మేము చెప్పలేదు, ఆయన కూడా చెప్పి ఉండదు. మొత్తానికి ఏంటంటే ఈ ఇలాగ సితార వాళ్ళు శివరంజని వాళ్ళు మన సినిమా కవర్ చేయట్లేదు అనే విషయం బాలకృష్ణకి వెళ్ళి ఎందుకు మరి కృష్ణారెడ్డి గారు కూడా కొంచెం ఏదైనా చెప్పి ఉండొచ్చు. సార్ బాబు మనకి ఇలాంటివి వద్దు, మనకు అందరూ కావాలని చెప్పడం వల్ల మొత్తానికి ఏదో మొత్తానికి జరిగింది. కానీ ఆయన పిలిపించాడు ఓపెనింగ్కి 2 రోజుల ముందు. మేకప్ రూమ్లో కూర్చొని మాట్లాడి, మేకప్ చైర్లో తను కూర్చున్నాను, నేను వాళ్ళు ఇట్లా కూర్చొని మాట్లాడి సారీ చెప్పాడు. ఈరోజు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, సారీ చెప్పి మరి మనసులో పెట్టుకోమాకండి, ఈ సినిమా బాగా చేయండి. తర్వాత ఇంకెప్పుడు మనకి ఆయనతో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.